మేము నిన్న షికార్ రైడ్కి వెళ్ళి ఉండే కదా, ఈరోజు హౌస్ బోట్లో స్టే ఉంటున్నాము. సో ఘాట్ నెంబర్ 16 వరకు అవన్నీ ఇక్కడ బయటకి క్లియర్ కనిపించే ఉంటాయి. ఘాట్ నెంబర్ 17 నుంచి లోపలికి అవన్నీ కాస్త దూరం ఉంటాయి కాబట్టి ఇక్కడికి వచ్చాము. మా వ్యాన్ నుంచి లగేజ్ అయితే దింపేసాము. ఇప్పుడు బోట్ కోసం వెయిట్ షికార్ రైడ్ కోసం వెయిటింగ్. మేము ఈరోజు నైట్ ఇక్కడ హౌస్ బోట్లో స్టే చేస్తాము. రేపు మార్నింగ్ మళ్ళీ ఇంకా బ్యాక్ టు హైదరాబాద్. ఇదే మేము ఉండబోయే హౌస్ బోట్. షేక్ ప్యాలెస్ రెండు ఉన్నాయి, బయట సిట్ అవుట్ కూడా ఉంది. సాయంత్రం ఇంకా స్నాక్స్ అప్పుడు వచ్చి కూర్చుంటాము. సో ఇప్పుడు మా హౌస్ బోట్ చూపిస్తారండి. బయట ఇలా టైం పాస్ కాకపోతే కూర్చొని మాట్లాడుకోవడానికి సిట్టింగ్ ఏరియా. తర్వాత ఇలా లోపలికి నార్మల్ చెప్పులు అలౌడ్ కాదు. ఇది డైనింగ్ ఏరియానో హాల్ అర్థం కానట్టు ఉంది. టేబుల్ ఉంది కానీ డైనింగ్ ఏరియా అక్కడ ఉంది. ఇక్కడ టీవీ అక్కడ ఉంది. అన్ని చిన్న చిన్న డబ్బాలు అంటుంది. షాండియర్ మాత్రం ఉంది. ఇవి కొత్తగా ఉన్నాయి హీటర్ ఇవి పొగ బయటికి రాకుండా ఉంది. మేము వెళ్ళిన హోటల్స్ లో కూడా ఇవే చూసాము. ఇది హాల్. తర్వాత ఇది డైనింగ్ ఏరియా. ఒక రిఫ్రిజిరేటర్ ఉంది. ఇది యాక్చువల్ టేబుల్ డైనింగ్ కి. చైర్స్ అక్కడొకటి 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 అక్కడ కూడా అన్ని పెట్టేసినారు. పైకి ఉంది కానీ అక్కడ ఎంట్రీ లేదు. ఇది కిచెన్ కానీ స్టవ్ లేదు. స్టవ్ ఎక్కడో కింద షెల్ఫ్ లో ఉంది చూసిన ఇందాక. ఇలా జారుకొని పడడానికి స్టెప్ పెట్టారు. తర్వాత తిన్నాక హ్యాండ్ వాష్ కి సింక్. ఫస్ట్ రూమ్ లో ఎవరో ఉంటున్నారంట. నెక్స్ట్ 2 రూమ్స్ మాకే. ఉన్నారు ఎవరు? ఇది మా రూమ్. ఫైనల్లీ చాలా రూమ్ హీటర్ ఉంది, లేకపోతే అన్ని బ్లాంకెట్ హీటర్స్ ఉన్నాయి. రూమ్ హీటర్, చిన్న సోఫా, టీవీ. ఆ టీవీలన్నీ ఇట్లున్నాయి షేప్. ఇది నాకు ఒక బెడ్, మమ్మీ దాదా వాళ్ళకి ఇంకొక బెడ్. ఫ్యాన్ ఎవరు వేసుకుంటారు, ఫ్యాన్ ఇచ్చినారు అసలు. ఇది డ్రెస్సింగ్ ఏరియా అండ్ వాష్రూమ్ లో బాత్ టబ్ ఉంది. ఇక్కడ రూమ్ హీటర్ ఉంది, ప్లస్ టెంపరేచర్ కంట్రోల్ కోసం అని బెడ్ హీటర్ కూడా ఇచ్చినారు. హై లో హైలోనే ఉంచుతారు, కాలుతారు అప్పుడే కాస్త. దీనికి కూడా ఉంది. ఇది హై. టీవీ ఇచ్చినారు కానీ రిమోట్ కనిపించట్లేదు. వెయిటింగ్ ఫర్ రిమోట్. ఫైనలీ హౌస్ బోట్ కూడా వచ్చేసినాము. ఇంకా కాశ్మీర్ ట్రిప్ ఎండ్కి వచ్చేస్తుంది. అప్పుడే నియర్లీ 6 days అయిపోయింది. 7th day రేపుతో అయిపోతే ఇంకా రేపు నైట్ ఫ్లైట్ ఉంది. టైం 5 అవుతుంది. మేము వచ్చి 2 hours అయి వస్తుంది ఇప్పటికి. ఇంతలో చాలా మంది కావా అని వచ్చారు, కాఫీ కోసం వచ్చారు, కోల్డ్ కాఫీ అని వచ్చారు, జ్యువెలరీ అని వచ్చారు. నియర్లీ ½ an hour అక్కడ టైంపాస్ చేసాము. నేను ఇది కనుక్కున్నా. ఇప్పుడు టైం 5 అవుతుంది. ఇంకా సన్సెట్ చూడడానికి అందరూ స్టార్ట్ అయిపోయారు షికార్ రైడ్స్కి. మ్యాక్సిమం అంతా ఘాట్ నెంబర్ 17కి వస్తారు, ఎందుకంటే దిస్ ద లాంగెస్ట్ ఇది. అక్కడ అప్పుడు సన్ వెళ్ళిపోతుంది లోపలికి. ఆదిశంకర్ అక్కడ పైన ఉంది కదా, మేము నిన్న నడుస్తూ కష్టపడి 240 steps ఎక్కెళ్ళి 40 steps ఎక్కెళ్ళాం. అదే అదిగోండి ఇక్కడ వచ్చినారు. नहीं हम लोग ले लिया भैया, ताज बेकरी से ले लिया.
ఇప్పుడు బోట్లో చికెన్ టిక్కా తీసుకున్నాము, చేస్తున్నారు మా ముందే. ఆల్రెడీ కలిపి పెట్టారు, జస్ట్ మా ముందు పొడిచి కాల్చి ఇస్తున్నారు. ఓ చాలా టైప్స్ మయోన్ కూడా ఇచ్చారు. फिश भी बनाओ एक फिश बहुत टेस्टी है पहले इसको खाने तो ये अच्छे तरह से पकाओ, बहुत अच्छे से कुक होना है, मैं तो ना पेट खराब हो जाता हम हमारा रोज का काम है है। हाँ వస్తు వచ్చాక ఉంది వీళ్ళకి భయంలో బోట్లు కాలుతాయి ఏమని వండుతున్నారు, ఇచ్చేస్తున్నారు అంతే. కాళ్ళు నేను వచ్చి లోమర్లో పెట్టారు, టైం పాస్ కావట్లేదు మాకు. కీ చైన్స్ ఉన్నాయి, ఇది బాగుంది, కాశ్మీర్ అని రాసి ఒక ఎగ్ షేప్ లో ఉంది, హార్ట్ షేప్ లోనే. ఇంకా కీ చైన్స్ చుట్టూ చిన్న చిన్న బాక్సెస్ అంతా పేపర్ దాంతో చేశారంట. సో పెన్ హోల్డర్స్, ఈ డబ్బాలు ఎందుకు యూజ్ చేస్తారు తెలియదు కానీ మల్టీపర్పస్ అంటున్నారు. ब्यूटी ऑफ दाल लेक in the evening. అదే 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 అగో మిలిటరీ అవి కనిపించి పైకి ఎక్కి టెంపుల్ మనం వెళ్ళిన టెంపుల్ అది మనం చూడు. ఇది మా హౌస్ బోట్ నైట్ వ్యూ. అండ్ ఆ లైట్స్ ని అమరని చూసా కాబట్టి తెలుసు, అది ఫస్ట్ కిల్ ఉంటుంది కదా దాంట్లో చూపిస్తారు. ఇది చూపించిన తర్వాత హీరో ఫస్ట్ కిల్ చూపిస్తారు. ఇవన్నీ హౌస్ బోట్స్, అది సిటీ అటు సైడ్. ఇంతసేపు లోపల హీటర్ చుట్టూ ఉండి ఫుల్ షాపింగ్ చేసుకుంటూ టైం పాస్ చేస్తూ ఇప్పుడు పొగ బయటకు తీయాలంటే అందరం మేము కూడా బయటకు వచ్చాం. సైడ్ నుంచి ఇంతసేపు అందరం దీని చుట్టూనే కూర్చొని ఉండే, నుంచి నాకు కుషన్ కూడా కూర్చోలే. ఎవరు సమ్ పేపర్ క్రాఫ్ట్ పెన్ హోల్డర్స్ అవన్నీ చూపిస్తే కీ చైన్స్ వాళ్ళు అక్కడ ఉండే. ఫుల్ హాఫ్ అన్ అవర్ టైం పాస్ అయిపోయింది. పొద్దున్నే యాక్సెసరీస్ వచ్చారు, అప్పుడు టైం పాస్ అయిపోయింది. అలా డాడీ వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఏంది ఇక్కడికి వచ్చేసా మొత్తం అబాండెడ్ ఉంటారు, షాపింగ్లో ఏం లేదు, రిలాక్స్ ఉండదు అనుకుంటే ఒక్కొక్కడు హాఫ్ అన్ అవర్కి వస్తున్నాడు, 1 hour కూర్చుంటున్నాడు, వెళ్తున్నాడు. హలో, షెల్ ఐ షో యూ సంథింగ్? ఇదేంటి ఇవన్నీ తీద్దామా? బార్బిక్యూ, ఇవన్నీ బార్బిక్యూ స్టిక్స్, పీసెస్ సపరేట్ చేయడం కోసం. మధ్యలో ఇది చిన్నదే. ఓకే, ఇలా వస్తే ఈ తాజ్ మహల్ చూడండి, ఈ తాజ్ మహల్ చూడండి, ఇట్స్ ఫుల్ ఆఫ్ నైఫ్స్ అండ్ ఆల్ దీస్ నైఫ్. దీని చుట్టూ నైఫ్స్ ఫోక్స్ ఇదిగో ఇలా, లేకపోతే ఇలా లాంగ్ కత్తులు, షార్ట్ కత్తులు, అన్ని టైప్స్ కత్తులు అన్నీ ఇడే ఉంది. దీని నిండా అవే. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ఇట్, బుజు పెద్ద పెద్దవి. అండ్ ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా కత్తులు. ఎన్ని కత్తులు ఏం చేసుకుంటారో. ఫుడ్ రెడీ అయిపోయింది. చల్లగా కూడదని రోటీలు దీంట్లో పెట్టారు. దిస్ ఇస్ చికెన్ ఆలు మటర్ కర్రీ. మా అమ్మ వెజిటేరియన్ కాబట్టి. దిస్ ఇస్ దాల్ తడకా ఆర్ దాల్, వైట్ రైస్ ఆఫ్టర్ లాంగ్ టైం. చిన్న రైస్ ఉంది, లేకపోతే వైట్ రైస్ అంటే బాస్మతి రైస్ వండిస్తున్నారు, అది కూడా సగం ఉడికింది. అండ్ సాల్ట్. ఈ హీటర్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి. డైరెక్ట్ బేస్ కింద ఫ్లోర్కి టచ్ కాకుండా ఒక స్టాండ్ లాంటిది ఉంది, ఒక ప్లేట్ లాగా, దానిపైన ఈ సిలిండ్రికల్ది ఉంది. దీంట్లోనే మనం ఫైర్ అంతా ఉండిద్ది. దానికి పైన ఒక పైప్ కూడా కనెక్టెడ్ ఉంది. ఆ పైప్ నుంచి పొగంతా వెళ్ళిపోయింది. ఈ హోల్లో నుంచి కాస్త ఎయిర్ వెళ్ళేది, చిన్న చిన్న పేపర్స్ అవి కూడా వేయచ్చు. ఈ పెద్ద దాంట్లో నుంచి వుడ్ అని పెడతాం. మనం దీనిపైన వాటర్ అందు కూడా హీట్ చేసుకోవచ్చు. బాగుంది. ఇదిగోండి ఫైర్, ఇక్కడ నుంచి వుడ్ అంతా వేస్తాము. ఫైనల్ ఇయర్ బ్యాక్ టు హైదరాబాద్. ఇప్పుడు ఇది శ్రీనగర్ ఎయిర్పోర్ట్లోది. సో ఇక్కడ ఎయిర్పోర్ట్లో స్టార్ట్ అయినాక
ఇక్కడ నేను చిన్న క్లిప్ ఇక్కడ తీసా, తర్వాత మళ్ళీ ల్యాండ్ అయ్యేటప్పుడు అప్పుడు కూడా తీసా. హైదరాబాద్ అయితే నైట్ టైం స్కైలో సూపర్బ్ కనిపించింది. ఇదిగోండి మొత్తం చిన్న చిన్న హౌసెస్, లైటింగ్స్ అంతా పైనుంచి నాకు చాలా నచ్చింది. హైదరాబాద్ నైట్ స్కై సూపర్బ్ ఉంది. ఇతనే మా డ్రైవర్ అంకుల్, కాశ్మీర్లో తిప్పిన అంకుల్. ఇతని పేరు షబీ. ఈ వీడియోతో మా 8 days కాశ్మీర్ ట్రిప్ అయిపోయింది. ఐ హోప్ యూ లైక్ మై వీడియోస్. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వింధ్యా థింగ్స్.